వర్షం ఎవరి కోసం కురుస్తుంది? ఈ భూమి మనల్ని ఎందుకు మోస్తుంది? గాలి, నింగి, నేల, ఆకాశం, ఈ సమస్త సృష్టి ఎవరి కోసం పనిచేస్తుంది? అంతెందుకు సూర్యుడు ఎవరి కోసం ఉదయిస్తున్నాడు? ఎవరి కోసమో తెలుసా? మన కోసం. అలాంటప్పుడు మన పుట్టుక గొప్పది కాదంటారా? ఇంత మంచి ఛాన్స్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎలా బ్రతకాలి? మన జీవితాన్ని ఎంత గొప్పగా మలుచుకోవాలి? కానీ మనం ఏం చేస్తున్నాం? గడిచిపోయిన కాలాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ప్రజెంట్ ని నాశనం చేసుకుంటున్నాం. మనల్ని మనం బాధ పెట్టుకుంటున్నాం. ప్రతి చిన్న చిన్న విషయాలకే కుమిలిపోతున్నాం. అన్నిట్లో కష్టాలనే వెతుక్కుంటున్నాం. జీవితం అంటే అంతేనా? ఆ దేవుడు మనల్ని బాధ పెట్టడానికేనా పుట్టించింది? దేవుడికి మనం అంటే అంత కోపమా? దేవుడు కష్ట సుఖాలను ఇచ్చింది అన్నిటినీ అనుభవించి తెలుసుకోమని, అంతేగాని అక్కడే ఆగిపోవాలని కాదు. కష్ట సుఖాలను దాటితేనే అసలైన జీవితం మొదలవుతుంది. ఎవ్రీ మూమెంట్ ని ఎక్స్పీరియన్స్ చేయి. ప్రతి దాంట్లో ఆనందాన్ని వెతుక్కో. అందరితో ఆనందంగా ఉండు, నవ్వుతూ మాట్లాడు. సాధ్యమైనంత వరకు కొత్తవి తెలుసుకో, సాధ్యమైనంత వరకు నేర్చుకో. నీ కోసం నువ్వు బ్రతుకు, అయిన వాళ్ళ కోసం తోడుగా నిలబడు. అన్ని అనుభవించు. చివరికి నీ కాలం ముగిసిన తర్వాత ఆ పరమాత్మలో కలిసిపో. అంతే జీవితం అంటే.